స్వార్థ సభ కొరకై దైవజనులైన రెవరెండ్ యామర్తి పురుషోత్తమయ్య గారిని మన మధ్యలోనికి దేవుడు నడిపించి ఉన్నాడు. వారు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబోతూ ఉండగా వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించడానికై అందరూ కూడా దైవజనులను గౌరవించి అందరూ లేచి నిలబడి వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉండగా రెవరెండ్ వై పురుషోత్తమయ్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా మాట్లాడుతున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి వచ్చిన పురుషోత్తం పాస్టర్ గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతున్నాను. అలాగే పాస్టర్ యామర్తి విజయ్ కుమార్ గారు కూడా పాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చారు. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులైనటువంటి తండ్రి కుమారులకు ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. దయచేసి అందరూ కూర్చోనండి. పురుషోత్తమయ్య గారు మన మధ్యలోనికి వచ్చి ఉండగా వారి రాక మన సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. వారి ద్వారా దేవుడు మనతో దివ్యమైన తన వాక్యమును మనతో మాట్లాడనై ఉండగా దేవుడు పాస్టర్ గారి యొక్క వాక్యము ద్వారా అనేక ప్రతి వారు కూడా నీకు ఇలాలో ఏది నీకు కృపతో ఆగేది ఆగిల సమానమో నీకు ఇలాలో ఏది దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మన తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.
మీ అందరికి కూడా వందనాలమ్మా. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి మరి ఐజీ గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘ కాపురైనటువంటి దైవజనులు రెవరెండ్ ఐజీ గారికి మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఫోన్ చేసి పురుషోత్తమయ్య గారు పలానా తారీఖులో మీటింగ్లు పెట్టాలనుకుంటున్నాను, మీ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను అన్నాడు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే సువార్తలో ఉన్న సంపద ఇంకెక్కడా లేదు. సువార్త అనే ఆ పెట్టెని పగలగొడితే దాంట్లో అపారమైనటువంటి సంపద బయటకు వస్తున్న అనుభవం తనకి ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరం మీటింగ్ పెడతాను. అయ్యారు ఈ సంవత్సరం మీటింగ్ పెడుతున్నాను, మిమ్మల్ని కూడా స్పీకర్గా వేయాలనుకుంటున్నాను అని అంటే, నాకున్న షెడ్యూల్ని బట్టి అలాగే అయ్యారు అన్నాను. కాబట్టి అంత ప్రేమగా, కేవలం దేవుని ప్రేమనితో మమ్మల్ని ఆహ్వానించినటువంటి అదే సేవలో వాడబడుతున్నటువంటి, సహకరిస్తున్నటువంటి ఐజీ గారి కుటుంబానికి, సునీత సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. సహోదరులారా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుని వాక్యములో ఉన్న ఆ సంపద ప్రాక్టికల్గా అనుభవిస్తే తెలుస్తుంది. ఏమండి, తేనె రుచిగా ఉందంటారు. తేనె రుచి అనటం వేరు, టేస్ట్ చేసి చూడటం వేరు. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోరండి. యు మస్ట్ టేస్ట్. ఒకసారి టేస్ట్ చెయ్యి. ప్రభు ఎంత దయాళుడో, ఎంత కరుణ కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎన్ని దీవెనలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నవాడు. ఒకట ట్రై చేయి. ఎందుకు చేస్తా, చాలా చేస్తున్నావు కదా. ఈ రాత్రి సమయంలో ప్రభు ఎంత దయాళుడో ఒకసారి టేస్ట్ చెయ్యి. రుచి చూసి తెలుసుకోవాలి. యు మస్ట్ బి టేస్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని టేస్ట్ చేయండి అండి, తెలుస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, థియరీ ఎక్స్పీరియన్స్ కాదు. కాబట్టి మీ అందరికీ అలాంటి అనుభవం ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలండి. ప్రతి బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ వైపే చూడాలి, లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నా వైపు చూడాలి, అయితే బైబిల్లో చూడాలి. వి మస్ట్ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద వర్డ్. వాక్యంలో యేసయ్య ఉన్నాడు. పగలగొట్టు వాక్యాన్ని, యేసయ్య కనిపిస్తాడు. అద్దం ముందు నిలబడకుండా నీకు నీ ప్రతిబింబం కనిపించదో. వాక్యమనే అద్దంలో నువ్వు చూసుకో. పాస్టర్ ఎలా చెప్తున్నాడు, ఇతరులు ఎలా చెప్తున్నారు అన్నది వెరిఫికేషన్ చేస్తూ ప్రభు దాంట్లో ఉన్నాడని తెలుసుకో. కనుక ప్రతి ఒక్కళ్ళ బైబిల్ ఉండాలండి, పాఠాల పుస్తకం ఉండాలండి, పెన్ను ఉండాలి, నోట్బుక్ ఉండాలి. ప్రతిదీ కూడా పలానా తారీఖులో శ్యామ్ పాస్టర్ గారు చెప్పాడు, పలానా తారీఖులో పురుషోత్తం పాస్టర్ గారు చెప్పారండి, రాసుకోండి. ఆ వాక్యం ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని పొదును పెట్టండి. పొదును పెడితే అమూల్యమైన సత్యం బయటకు వస్తుంది. కాబట్టి అలాంటి అనుభవం మీకున్నదా? బైబిల్లో వైపే చూడండి, నా వైపు చూడొద్దు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ we look at Jesus Christ as long as we hear the word of God. వాక్యం వినంత కాలం యేసు వైపే చూడాలి, ఇక పక్కన చూడకూడదండి. మనసు డైవర్ట్ అయిపోద్ది. రాత్రి అన్నారు కదా పురుషోత్తం పాస్టర్ గారు, రాత్రి బాగా జరిగింది, స్ప్రింటర్ ఆఫ్ సైలెన్స్ అన్నాడు. చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషించాను. ఒక గుండు సూది కింద పడితేనే శబ్దం వస్తుంది, కానీ అంత సైలెంట్గా ఉన్నారండి, అంత ఆకలి తప్పులు కలిగి ఉన్నారన్నారు. కనుక అలాంటి మనసు ఈ రాత్రి సమయంలో మీరు కూడా కలిగి ఉండండి. సహోదరులరా, దేవుని వాక్యం హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎక్కడండి? హృదయం అనే పలక మీద, నోట్ పుస్తకం కాదు. పెన్నుల మీద వారు ప్రాక్టికల్ రాసుకోవాలి, హృదయంలో రాసుకోవాలి. మరియమ్మ అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలా. మరియమ్మ యేసు ప్రభువుని పెంచుతూ
యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ, షీ కెప్ట్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది హార్ట్, హృదయంలో దోసిపెట్టుకున్నాడు. అండ్ ఎవ్రీ వర్డ్ షీ కెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎవ్రీ వర్డ్, ప్రతి మాట తూచా తప్పకుండా ప్రభు చెప్తున్న మాటలను జాగ్రత్తగా దాచిపెట్టుకుందంట. స్పష్టంగా చదవండి. దయను సత్యమును, ఒకళ్ళే చదవండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకును. హృదయమును పలక మీద, యు మస్ట్ రైట్ ద స్లేట్ ఆఫ్ ద హార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఆమె రాసుకుందంట హృదయం అనే పలకలో. ద బైబిల్ ఈస్ బీయింగ్ రిటన్ బై హార్ట్ ఆఫ్ ద మేరీ. మేరీ యొక్క హృదయంలో, మరియమ్మ హృదయంలో 66 పుస్తకాల సారాంశం మొత్తం దాగుందంట. చెప్పిందంట, ఈ చాప్టర్ నాకు వద్దమ్మా, ఆది కాండం నుంచి ప్రాణ గ్రంథం వరకు నాకు అవసరం లేదు, నాకు కావలసింది యేసు ప్రభు యొక్క పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు హిస్టరీ నాకు చెప్పంటే, ఆమె హృదయం అనే పలక ఓపెన్ చేస్తే మొత్తం చెప్పిందంట. ఇదిగో ఎలా 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 బతికాడండి ఆయన, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన తమ్ముళ్ళు రక్షించబడలేదు, తర్వాత రక్షించబడ్డారు. ఆయన సహోదరులు ఉన్నారు, సహోదరిమణులు మొత్తం చదువుతున్నప్పుడు ప్రతి మాట తరచి తరచి పరీక్షించి రాశాడు. ఇక దాంట్లో ఎగ్జామ్షన్ లేదు. ఆ తర్వాత లూకాసు వార్త రాశాడు. లూకాసు వార్త తర్వాత అపోస్తల కార్యం రాశాడు. సహోదరుడా, నీ వాక్యాన్ని దాచిపెట్టుకో, ఇక్కడ దాచిపెట్టుకో, అక్కడ కాదు, ఇక్కడ దాచిపెట్టుకో. 1000 ప్రసంగాలు రాసాం, మా ఇంట్లో పెట్టాం. నాకు ఒక స్టోర్ రూమ్ ఉంది, ఆ సరుపులో పెట్టాం. అన్ఎక్స్పెక్టెడ్గా నిప్పంటు ఉంది మా ఇంట్లో. మా పాస్టర్ గారు పిల్లలకి భోజనం సిద్ధపరుస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ లీకేజ్ అయ్యి తగలబడిపోయింది. అన్ని బైబిల్ తగిలిపోయింది, తగలబడిపోయింది. డబ్బులు తగలబడిపోయినాయి, అన్నీ తగలబడిపోయాయి. వాటిని ఆర్పలేకపోయాం. అన్ని ప్రసంగాలు. నేను చాలా ఏడ్చాను బయటికి వెళ్ళి. ఎందుకు ప్రభు ఈయన రాసుకున్నానంటే, అక్కడ కాదు ఇక్కడ రాసుకోమన్నాడు. ఏమండి, వాక్యాన్ని రాసుకో, ఇక్కడ రాసుకో. హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుమో, ఇక్కడ రాసుకోవాలి. జీవితంలో మర్చిపో. 90 సంవత్సరాల కడువృద్ధురాలు చెప్పిన ప్రతి మాట వెరిఫికేషన్ రాసిందే లూకాసు వార్త. ఆ లూకాసు వార్తలో అంటాడు కదా, ప్రభువు మాట్లాడుతున్న నోట్ల నుంచి ప్రతి ఆణిముత్యాన్ని మరిమ జాగ్రత్తగా అయిందంట. సహోదరుడా, దేవుని మాటలను వింటున్నావా? భద్రపరుచుకుంటున్నావా? ఫిజికల్ అపిరెన్స్ చూడకో, బాహ్య సౌందర్యం చూడకో. ఆ దేవుని వాక్యాన్ని ఎనాలిసిస్ చేసినప్పుడు దాచిపెట్టుకో. నీ కుటుంబాన్ని రక్షిస్తావు, నీకు దీవించబడతావు. ఆరిపోయినటువంటి దీపాలను వెలుగుతున్న దీపం ఎన్నైనా సరే వెలిగిస్తుంది. నీ హృదయంలో ఉన్నటువంటి ఈ దీపం నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ బంధువులు మొత్తం వెలిగిస్తుంది. సహోదరుడా, కనుక వాక్యాన్ని హృదయమని పలక మీద రాసుకుని వెళ్ళు. ఎప్పుడు కూడా నోట్స్ మీద రాసుకుంటానే కానీ వాస్తవానికి ఇక్కడ రాసుకుంటా, ఇక్కడ ఫీడ్ అయ్యి ఉంటాయి. కనుక ఆ ఫార్మాలిటీస్ ప్రకారం చెప్తున్నావు కానీ వాస్తవానికి వాక్యాన్ని తవ్వాలి అంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. చూడండి, దావీదు గొప్ప దైవజనుడు అన్నాడంట, ప్రభా నాకు ఇల్లు కట్టు ప్రభా అన్నాడంట. ఆ ఇల్లు సరే, ఇల్లు కట్టక మునుపు నేను నీ మందిరం కడతాను ప్రభా అన్నాడు. ఏమన్నాడండి? నీ మందిరం కడతాను ప్రభా అన్నాడు దావీదు. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, ఎ మ్యాన్ మై ఓన్ హార్ట్. పరలోకంలో దావీదు హృదయాన్ని, యేసుక్రీస్తు హృదయాన్ని జెరాక్స్ కాపీ తీస్తే ఏమండి దేవదూతలకు అర్థం కాలేదంట. ఇది ఎవరి హృదయం? ఇది ఎవరి హృదయం? యేసుక్రీస్తు హృదయము, దావీదు హృదయం ఒకే విధంగా ఉందంట.
ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, హృదయానుసారుడైన మనుష్యుడు. ప్రభువా, నేను నీ హృదయానుసారుడైన మనుషులను కదా, నీ మాట వల్ల గొల్యాతును కొట్టాను కదా, నీ మాట వల్ల కీర్తి ఇచ్చాను కదా, నువ్వు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేస్తూ వచ్చాను కదా, నేను నీ మందిరం కడతాను ప్రభు అని అడిగాడ. అవునాడండి? మందిరం కడతాను ప్రభు, చర్చి కట్టుకున్న ప్రభు అని అంట. లేదయ్యా, ఆ క్వాలిఫికేషన్ నీకు లేదు. నీ పరిచర్య నీది. కేవలం ఆ కొల్లగొట్టుకుని సంపద తీసుకొచ్చి దాచిపెట్టు. నీ గర్భాన్ని పుట్టిన వ్యక్తి నీ మందిరాన్ని కడతాడు. మరి నన్నేం చేయమంటావు ప్రభు అన్న. యుద్ధం చేయి అంతే. అప్పుడు అడిగాడంట, ఈ లోకంలో మందిరం ఉండాలేకపోయినా ప్రభువా, పరలోకంలో నాకు ఇల్లు కట్టు ప్రభు అని ప్రార్థన చేసి. అవునాడండి? పరలోకంలో నాకు ఇల్లు కట్టు ప్రభువా అన్నాడు. మనకి ఈ లోకంలో స్థిరమైన రెసిడెన్స్ లేదు, స్థిరమైన నివాసం మనకు. ఏమంటే, ఈ లోకంలో నేను మా తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించాను, వాళ్ళు దూరం అయిపోయారు. పరలోకంలో కలిసి ఉండాలండి అన్నాడంట ప్రభువా. పరలోకములో మహిమ శరీరముతో నీతో నేను కలిసి ఉండాలి అంటే నాకు ఇల్లు కట్టు ప్రభు అని అడిగాడు. ఏమంటే, ప్రధాన శిల్పి కదా, తండ్రి దగ్గర ప్రధాన శిల్పి కదా అంటే కడతాను. ప్రకటన గ్రంథం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనిసు రిజాయిస్ everlasting rejoice in Jesus Christ as a master builder in the heaven. పరలోకములో ప్రధాన శిల్పి యేసు ప్రభు. శిల్పికి ప్రధాన, ఒక ఇల్లు కట్టాలంటే మ్యాప్ ఇవ్వాలి, ఒక పునాది అంటే ఒక పట్టణం మ్యాప్ వేయాలి. యేసు ప్రభు అంట ప్రధాన శిల్పి, ఈజ్ ఎ మాస్టర్ స్కల్ప్టర్ ఇన్ ద హెవెన్. నువ్వు పరలోకంలో పెద్ద శిల్పివి కదా, శిల్పశాస్త్రం నీకు తెలుసు కదా, పరలోక సంబంధమైన ప్రతి ఒక్కరిని రెసిడెన్స్ కడుతున్నావు కదా. తండ్రి దగ్గర ఎప్పుడు ఆయన రొమ్ము దగ్గర ఆనుకొని పురుషోత్తానికి ఇల్లు కట్టాలి, ఐజక్ గారికి ఇల్లు కట్టాలి, ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఇల్లు కట్టాలని, పరలోక పౌరసత్వం పొందిన ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టాలి. నువ్వు కడుతున్నావు కదా. మన పౌరసత్వం ఎక్కడ ఉందండి? అవర్ సిటిజన్షిప్ ఇన్ ద హెవెన్. మన పౌరస్థితి పరలోకమందు దాచబడి ఉంది. కెప్ట్ అవర్ సిటిజన్షిప్ ఇన్ ద హెవెన్. ఈ లోకం మన టెంపరీ ప్లేస్ అండి, రెసిడెన్సీ ప్లేస్ కరెక్ట్ కాదు ఇది. ఆయన ఆలోచించాడంట, ఎన్నాళ్ళుండా చనిపోవాల్సింది, మట్టికి మట్టే ఆత్మ, దయచేసిన తండ్రి దగ్గర వెళ్ళాలి కదా, ఆడ మన రెసిడెన్స్ కావాలి కదా. నువ్వు పరలోకంలో ప్రధాన శిల్పి కదా, అనుదినము తండ్రి రొమ్మున అనుకొని నిత్యము ఆనందించుతున్న నీవు నాకు మ్యాప్ ఈ ప్రభు అన్నాడు. నువ్వు మ్యాప్ ఇస్తేనే కడతానంటే, నువ్వు కట్టి నేనే కడతాను అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? నువ్వు కట్టలేవు, మ్యాప్ చూపిస్తా. నువ్వు కట్టలేవు, కానీ నీకు కట్టే విధానం నేను ఎలా కడతానో నేను నీకు చూపిస్తాను. దావీదు చెప్పాడంట, నేను ప్రధాన శిల్పినై, ఐఎమ్ ద మాస్టర్ స్కల్ప్టర్ ఇన్ ద హెవెన్, ఐఎమ్ ద రిజాయిస్ ఆల్వేస్ అట్ జీసస్ ఫీట్, బిసైడ్ హిమ్ ఐ స్టేడ్ బిసైడ్ హిమ్. దేవుని ప్రక్కన కూర్చొని, తండ్రి ప్రక్కన రొమ్మున కూర్చొని ప్రతి ఒక్కళ్ళ మ్యాప్ ఇస్తున్నాడు దేవుడు. నువ్వు కట్టుకున్నావా? పరలోకంలో నీకు ఇల్లు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు అంశం ఏంటంటే దావీదు ఇల్లు. రాసుకోండి అండి, దావీదు ఇల్లు. ఈ లోకంలో ఎన్నో, ఈ స్థలంలో ఎంతమందో ఉన్నారండి, ఎంతమందో రెసిడెన్స్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. నిజమైన పునాది, నిజమైన నివాసం పరలోకంలో. దానికి మ్యాప్ ఎవరండి? యేసుక్రీస్తు. పరలోకంలో ఎలాంటి దేవుడు? ప్రధాన శిల్పి, ద మాస్టర్ బిల్డర్. ఆయన మ్యాప్ గీసాడంటే కలిపేది లేదు, తీసేసేది కూడా లేదు. నేను ప్రధాన శిల్పినై అనుదినము ఆయన సంతోషి, ఐ రిజాయిస్ ఇన్ జీసస్ క్రైస్ట్.
పరలోకంలో ఉంది నిజమైన సంతోషం. ఈ లోకంలో సంతోషం లేదండి. ఇవాళ సంతోషం ఉంటే రేపు దుఃఖం, రేపు దుఃఖం ఉంటే వెళ్ళాడు సంతోషం, ఆల్టర్నేషన్. కానీ శాశ్వత కాలమైన ఆనందం యేసయ్య రొమ్మునున్నది, యేసయ్య ప్రక్కన ఉన్నది, యేసయ్య కట్టే బిల్డింగ్ లో ఉన్నది. సహోదరుడా అన్నాడు, నేను కడతాను అన్నాడంట. ఇక నేను మ్యాప్ ఇవ్వను, అసలు నేను కట్టి పెడతాను అన్నాడట. ఎడగడతానో తెలుసా? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అమ్మ ఒకసారి బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేసి తీసిన తర్వాత చదవండి. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు వెళ్తున్నాను అనుకోండి, గొర్రెల కాపరి అందరూ వెరిఫికేషన్ చేస్తాడు, అన్ని వస్తాయా రాదని. ఏదన్నా గొర్రె వెనకబడితే కన్నీ చూసి గొర్రెలన్నీ ఆపేసి వెనకబడ్డ గొర్రెని తీసుకొచ్చి మళ్ళీ మందలో కలుపుతాడు. అప్పుడు మాత్రమే గొర్రెలు నడిపిస్తాడు. అంతేగాని వెనకటికి వస్తున్నాయి వెనక్కి పోయి వెనకపోవటం కాదు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఇంకా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీలో ఫాలోఅప్ అవ్వాలంటే కొంచెం స్లో చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే నిన్నే బేస్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా ఎలా వెనకబడిపోతారు. అది కరెక్ట్ కాదు. వీ మస్ట్ ఫాలో అప్ జీసస్ క్రైస్ట్ యాజ్ లాంగ్ హి ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం విన్నంత కాలం అందరూ వాక్యం సమృద్ధిగా తినాలి, జీవవాక్యం అందరూ సమృద్ధిగా భుజించాలి. యేసు ప్రభు వారు ఏం చేశాడు? 5 రొట్టెలు బైబిల్ రాసిన సమృద్ధిగా తృప్తిగా తిన్న తర్వాత ఏమన్నాడండి? ఇంకా దేవుడు దీవించిన నేను అనుకుంటా. ఒకసారి ఆ మాట చదువుతున్నప్పుడు అడవిలో పక్షులు ఉన్నాయి, పిల్లలు వదిలిపెట్టినటువంటి చేప ముక్కలు రొట్టె ముక్కలు పడ్డాయి కదా. అనుకున్నాం కదా ఆ బైబిల్ ఆ మాట చదువుతున్నప్పుడు, ప్రభువా ఆ పిట్టలు తినొచ్చు కదా, అడవి జంతువులు తినొచ్చు కదా అని ఏంటనంట, దేవుడు దీవించినటువంటి ఆ వస్తువు దీవించబడిన పిల్లలే తినాలంట. అనుకున్నాను, ప్రభువా అన్ని రొట్టెలు బడ్డలు కదా, ఎన్ని గంపలు ఎత్తారండి? 12 గంపలో రొట్టెలు పడిపోయి ఆడ చూసినయ్యే. ఇంట్లో భోజనం పెడుతున్నారు కండి, తిన్న తర్వాత డస్ట్బిన్లో వేస్ట్ చేస్తారు. ఆ విధంగా ఏడబెట్టాడు ఉండయి. యేసు ప్రభుని పేదలు అడిగాడు, ప్రభువా వీళ్ళంతా ఇన్ని ఏరాలంటే కష్టం కదా ప్రభువా, ఓ పని చేద్దాంలే వదిలిపెట్టేద్దాం అన్నారంట. కాదయ్యా తప్పనిసరిగా ఏరండి అన్నా. ఎందుకో తెలుసా? ఈ పిల్లవాడు ఎవరో నాకు తెలియదు, ఈ పిల్లవాడు నా వాక్యమిని నాకు 5 గంపలు ఇచ్చాడో, 5 రొట్టెలు ఇచ్చాడో, 2 చేపలు ఇచ్చాడు. ఆ పిల్లడు అడ్రస్ కనుక్కోండి, పేదలు అనుకోండి, ఎవరే మీది, మీ నాన్నగారు ఏం చేస్తారు? రొట్టెల వ్యాపారం అండి. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే ఆ పిల్లవాడు దేవుడికి ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లవాడికి దేవుడిచ్చింది 12 గంపలు. ఏడంటే అందరినీ అన్ని ఏరితే 12 మంది శిష్యులు పిలిచి, ఇదిగో ఈ అబ్బాయి అట్లా చెప్తున్నాడు, ఈ అబ్బాయి వెనక ఈడికి వెళ్ళండి. యేసు ప్రభుకి ఇచ్చిందేమో 5 రొట్టెలు, యేసు ప్రభు ఆ అబ్బాయికి ఇచ్చింది ఏంటండి 12 నెలలు తిన్నారంట. అనుకుంటాను ఆ దీవెన వాళ్ళకే పోవాలి, అంతేగాని పక్షులకి జంతువులకి కాదు. అలాగే వాక్యం అందరూ సమృద్ధిగా భుజించాలి. అసంతృప్తిగా తినటం వాక్యానికి విరుద్ధం. కాబట్టి సమృద్ధిగా తిన్నప్పుడు మాత్రమే యేసయ్య ఒక తల్లి పిల్లలకు భోజనం పెడుతుంది అనుకోండి, ఏం చేసి తల్లి ముందు వాళ్ళు తిన్నారో లేదో కడుపు చూసింది, ఆ తర్వాతే తను మిగిలితే తినిద్ది, లేకపోతే లేదు. లైక్ వైజ్ యేసు ప్రభు వారు కూడా జీవవాక్యాన్ని అందరికీ సమానంగా వడ్డిస్తాడు. నో ఎగ్జంప్షన్. ఇక్కడ దీంట్లో సడలింపులేమి లేవు. అలాగే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీతో పాటు అందరూ ఏకీభవించాలి. యూ మస్ట్ ఫాలో అప్ ఆల్ ద కాంగ్రిగేషన్ యాజ్ లాంగ్ యాజ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అందరూ ఫాలో అప్ అవ్వాలి. ఇప్పుడు చదవండి. ఆకాశమందు కొరకై మేడ గదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలంనకు భూమి యందు పునాదులు ఏయువాడు
ఆయనే ఎక్కడ కడుతున్నాడా? మందిరం ఎక్కడ కడుతున్నాడండి? చదవండి ఒకసారి. మీరు చెబుతున్న మాట నేను చెబుతున్నాను, మీ మాటలే, వాక్యం నేను చెప్తుంది. ఏమండి, ఆకాశ మండలం ఇల్లు ఎలా కడతారు? రాసిన మాటే కదా అది, పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట, నేను సొంత మాట చెప్పట్లా. ఆకాశ్ హి హాస్ బిల్ట్ అప్ ఎవర్లాస్టింగ్ బిల్డ్ ఇన్ ద హెవెన్, ఇన్ ద హెవెన్. పరలోకముల ఆకాశములో కడతాను దావీదు నీకులుగా. ఆకాశంలో కడతాను, మేడ గదులను కడతాను, పెద్ద ఇల్లు కడతాను, విశాలమైన ఇల్లు కడతాను. ఆ ఇంట్లో రకరకాలైన మేడ గదులు ఉంటాయి, మేడ గదులు ఉంటాయి. అవండి, యేసు ప్రభు ఎంత కృపలేని వాడండి. ఎంత ఆయన వేసిన పునాది ఎవరైనా తీసేస్తారండి? ఆయన పునాది వేస్తే లూసిఫర్ టచ్ చేయడానికి కూడా గడగడ ఉనిగిపోయి, ఆయన వేసిన పని తీసే కెపాసిటీ ఎవరికి లేదు. నేను చెప్పినట్టు చేయి ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉన్న. బుద్ధిమంతుడు ఎలాంటి వాడంటే బండని ఏం చేస్తాడండి? ఏం చేస్తారండి? ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు? పునాది, లోతైన పునాది వేసి క్రేన్తో బాగా మిషన్తో లాగేసి పునాది వేస్తారు. ఆ విధంగా నేను నా మాటలు విని నేను చెప్పినట్టు చేసేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే కాదు, నేను ఆ బండ నాదే. ద మౌంటైన్ ఈజ్ బిలాంగ్స్ టు మీ. ఆ బండ నాదే, మౌంటైన్. ప్రభువా కడతావా అన్నాడు. ఆ బండ ఎక్కడుందండి? ఎక్కడుంది? ఆకాశములో. ఆకాశములో 119వ కీర్తన 89వ వచనం చూడండి. 119వ కీర్తన 89. ఎస్, నీ వాక్యము ఆకాశముందు నిత్యము స్థిరముగా ఉన్నది. ది వర్డ్ has been established in heaven forever and ever. ఆ బండ ఆకాశములో ఉన్నది. వాక్యమైన యేసుక్రీస్తు ఆకాశములో ఉన్నాడు. ఆకాశమందు స్థిరముగా నిత్యము స్థిరముగా ఉన్నది. నువ్వు చూసినా చూడకపోయినా ద మౌంటైన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ has been established in the heaven forever and ever in the sky. ఆకాశం నిత్యము స్థిరముగా ఉన్నది. అదిగో చూడన్నాడంట. ఆ బండ నేలదేనే. ఆ బండ యేసు ప్రభు నా తండ్రి, నా సృష్టికర్త. ఆ బండ మీద కట్టన్నాడు. బండ ఎక్కడ ఉందండి ఇప్పుడు? ఆకాశంలో. ఎట్టుందండి? నిత్యము స్థిరముగా ఉన్నది. బిఫోర్ ద క్రియేషన్ దిస్ వరల్డ్ God has established the word of God in the sky, established forever and ever. నిత్యము. ప్రెజెంట్ టెన్స్ లేదు, పాస్ట్ టెన్స్ లేదు, ఫ్యూచర్ టెన్స్ లేదు. ఎప్పుడు అక్కడ ఉందో నువ్వు చూడు. ఈ కళ్ళతో చూస్తే కనిపించదు. యు షుడ్ సీ ఇట్ ఫిజికల్ ఐ. ఈ కంటితో చూడకో, మనోనేత్రం చూడనగానే దావీదు మనోనేత్రాలు తెరవబడ్డాయంట. పెద్ద మౌంటైన్ కనిపిస్తుంది. ఆ మౌంటైన్ మీద దేవుని వాక్యం అనే పేరు రాయబడి ఉంది. ఏమండి, అంత కృప కలిగిన వాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు. నా దగ్గర బైబిల్ ఉంటే చదువుతాను, బైబిల్ లేకపోతే చదవను. నువ్వు చదివినా చదవని బైబిల్ ఎక్కడ ఉంది? ఎక్కడుందంటే మధ్య ఆకాశములో నిత్యము స్థిరముగా ఉన్నది. దావీదును చూస్తున్నావా? చూస్తాను ప్రభువా. అయితే ఆకాశపు కనులెత్తాను చూడంగానే ఆకాశం ముందు నీ వాక్యము బండ అయిన యేసుక్రీస్తు ఆడున్నాడు. ఎంత కృపలేనివాడు. అక్కడ కడతా ఇల్లు నీకో, నీకు అక్కడ కడతా విశాలమైన మేడగదులో విశాలమైన బిల్డింగ్ కడతాను. యేసుక్రీస్తునే ముఖ్యమైన మూలరాయిగా యేసుని కడతాను తండ్రి చెప్పాడంట. నీ పునాది ఎలా ఉంది? స్థిరమైన పునాది నీకున్నదా? స్థిరమైన భవిష్యత్తు నీకున్నదా? ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడ పోతావు నీకు తెలుసా? నీకు రెసిడెన్స్ ప్లేస్ ఉందా? పరలోకంలో నీకు రెసిడెన్స్ ప్లేస్ స్థలం అక్కడ ఉందా? లేదు. ఆలోచించుకో. లూసిఫర్ తెలివైనోడు ఈ ప్రపంచంలో ఎవరు లేడు. ఏందులే, రోజు వెళ్తున్నాం కదా, వాక్యం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, వినోదంగా వెళ్ళు, వాక్యం విను, రా, ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ రేపు వెళ్ళు. అంతేగాని నీ భవిష్యత్తును నిర్ణయించుకోకు. స్వార్థం గారని ఎదురుపల్లి ఒక సహోదరు ఉంది. ఆమెకి పాపం పెద్దదైపోయింది, చనిపోయే దశ వచ్చేసింది.
పురుషోత్తం గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి కబుర్ చేయండి అంటే పురుషోత్తం గారు దానియేలు గారు అతని కుమారుడు అమరమ్మ నన్ను ఫోన్ చేశారు. వెళ్ళా ఎదురుపల్లిలో వెళ్తే రాయ కూర్చున్నా. వందనాలు పాస్టర్ గారికి టీ ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఉంది కదా, పురుషోత్తం నేను చనిపోతాను ప్రభు దగ్గరికి పోతున్నాను అందంట. అందంటే నువ్వు ఏడవగాకయ్యా, నేను ఆడకెళ్తున్నాను బాధపడగాక అమ్మాయి. అట్టు కదమ్మా, నీకు అక్కడ ప్లేస్ ఉందని నీకు ఎవరు చెప్పారన్నా? నేను అడిగాను ప్రభువుని, ప్రభు నాకు ఆకాశంలో యేసుక్రీస్తు అనే పునాది మీద బండ మీద నాకు ఇల్లు కట్టాడు, నేను ఆడికి వెళ్తున్నాను చూసావా? సరే ఎట్లా తెలుసు అంటే ప్రభువుని అడిగిందంట, ప్రభువా నా పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటేనే నువ్వు పరలోకంలో ఇల్లు కడతావు. నాకు నా పేరు జీవ గ్రంథములో ఉందో లేదో ఓపెన్ చేయి. ఏమండి ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు కదా, ఎవరి పేరైతే రిజిస్ట్రేషన్ అవుతుందో వాళ్ళకే రేషన్ ఇస్తారు. ఏమండి రిజిస్ట్రేషన్ అవ్వకపోతే రేషన్ ఇస్తారండి ఎవరో? అలాగే పరలోకములో నీ పౌరసత్వం యు మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ యువర్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. నేను పరలోక పౌరులు, నేను పౌరు గారు ఏమన్నాడు, మన పౌరసత్వం పరలోకముందు ఉంచబడింది. అవర్ సిటిజన్షిప్ హ్యాస్ బిన్ రిజర్వ్డ్, హ్యాస్ బిన్ కెప్ట్ ఇన్ ది హెవెన్. వాళ్ళకు మాత్రమే దేవుడు ఇల్లు కడతాడు, వాళ్ళు మాత్రమే పరలోక పౌరులు. అంతేగాని పరలోకంలో నీ పేరు లేకుండా, జీవగ్రంథంలో నీ పేరు లేకుండా నీ ఇల్లు ఎలా కడతారు అని అడిగితే ఉంది కదా. అడిగానయ్యా, దేవుడు ఓపెన్ చేశాడు బైబిల్, ఒక పుస్తకం తీశాడు. పుస్తకములో నా పేరు నీతి సూర్యుడు వెలిగినట్టు వెలిగిపోతున్నాడయ్యా. నీతి సూర్యుడి యొక్క కిరణాలు ఏ విధంగా ఉంటాయో నా పేరు అలా స్పష్టంగా పడుతుంది. చాలా సంతోషం అమ్మా. మరి నరకం చూపించాడా? నరకంతో మనకేం పని? ఇప్పుడు ఒక ఖైదీకి జైలు వేశారు, ఉరిశిక్ష వేశారు, ఆ వ్యక్తిని గురించి మనం అడుగుతామా? అడగం. అతను మంచోడు కాదు అన్నంతా ప్రభు నాకు జైలు కూడా చూపించు, లూసిఫర్ జైలు చూపించట్టాను, నరకం చూపించట్టాను, దాంతో నీకే పని? అది వాడికిని వాడి దూతలకును సిద్ధపరచబడిన ప్లేస్. నీకు ఇదిగో నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది, నీకు ఇల్లు కడతాను అన్నాడు. చాలా సంతోషపడ్డాను. నేను వచ్చిన వారానికి చనిపోయింది. సహోదరుడా, మొట్టమొదటి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి, ఆ తర్వాత దేవుడు ఇల్లు కడతాడు. ఇక్కడ దావీదు పేరు ఎక్కడ రాయబడిందంటే జీవగ్రంథములో రాయబడింది. జీవగ్రంథంలో రాయబడిన దావీదుకి దేవుడు ఆకాశములో ఇల్లు కడుతున్నాడు. ఆకాశంలో ఏముందండి? వాక్యము. 66 పుస్తకాల సారాంశం మొత్తం కూడా అక్కడ ఉంది. అది నువ్వు చూడాలి అంటే నీ మనోనేత్రం తెరవబడాలి. అన్లెస్ ఐ ఆఫ్ అండర్స్టాండింగ్ హ్యాస్ బీన్ ఓపెన్డ్, యూ షుడ్ నాట్ సీ ఎనీథింగ్. మనోనేత్రం తెరవకబడకపోతే నీకేమి కనిపించదో, వినిపించదో. ఈ కన్నును నమ్ముకోకో, మనోనేత్రం వెలిగించబడాలి. సహోదరుడు వెలిగించబడ్డదా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకో, మోసపోకో. నా పేరు జీవగ్రంథం ఉన్న ప్రభావం ఉందట, అది ఉంటే నా పేరు నాకు ఇల్లు కట్టు, నా కట్టి ఇల్లు చూపించు అడుగు, తప్పకుండా కడతాడు అన్నాడట. నీకు నేను ఎలా కడతానో తెలుసా? ఎలాంటి ముత్యాల రత్నాలతో కడతానో తెలుసా దావీదంటే? చెప్పు ప్రభు అన్నాడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథము 11, 12 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11. ఆగండమ్మా కొంచెం, ఒక్క నిమిషం. అందరూ బైబిల్ తీయాలి, అప్పుడు చదవాలి, అది కరెక్ట్. 54వ అధ్యాయం 11, 12 వచనాలు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదా. ఇప్పుడు ఇల్లు కడుతున్నారేంటండి, ఇసుక మీద కడితే ఏమవుతుంది? ఏమన్నాడు గాలి వాన వస్తే ఏమవుతుంది? కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది. ఇక్కడ దావీదుతో చెప్తున్నాడు, నువ్వు గాలివాన కొట్టబోయేటట్టు ఇసుక మీద నేను కడతల్లా, గాలివాన కొట్టబోయే దానిలాగా ఇసుక మీద నేను కడతల్లా. యేసుక్రీస్తునే నా కుమారుల్లో
బండని సుత్తితో, వాక్యం అనే సుత్తితో పగలగొడుతున్నారు. ఏమండి, పగలగొడుతున్నాను. 6 lakhs of people of the congregation has been led by the Moses. 6 లక్షల మంది ప్రజల్ని మోషే అడవిలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి నీళ్లు లేవు. ఒక బండను కొట్టారు. బండలోంచి ఏమొచ్చిందండి? జలము, జీవజలము. ఏమొచ్చిందండి? జలము, జీవజలము, తేనె, నూనె, ద్రాక్షారసము, పాలు, అగ్ని. ఒక బండను పగలగొడితే యు మస్ట్ బ్రేక్ అప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యు మస్ట్ బ్రేక్ ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని పగలగొట్టు. దాంట్లో సంపదలు ఉన్నాయి. ఎన్ని దీవెనలు పొందారు తెలుసా? అడవిలో 7 దీవెనలు పొందారు. బండను పగలగొట్టమన్నాడు మోషే, పగలగొట్టాడు. బండలు తేనె గాలింది, నూనె గారింది, పాలు గారిని, కొత్త ద్రాక్షారసం కారింది, నీళ్లు, జీవజల నీళ్లు, అగ్ని వచ్చింది. ఆ బండను కొట్టి అనుభవం నీకున్నదా? ఆ బండ క్రీస్తే. దట్ రాక్ వాజ్ జీసస్ క్రైస్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఒక్కరు చదవండి. అందరని పోస్ట్ స్టాప్ ఉంటుంది అక్కడ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. దట్ రాక్ వాజ్ జీసస్ క్రైస్ట్. మోషేకి అర్థం కాదా? ఏంటి బ్రో బండను కొట్టడం ఏంటి? నువ్వు కొట్టవయ్యా, నీకు తెలుస్తుంది. కొట్టు, టేస్ట్ చెయ్యి. యేసుక్రీస్తు రుచి కలిగిన వాళ్ళు టేస్ట్ చేయాలి కదా. నువ్వు టేస్ట్ చేయకుండా ఎలా చెప్తావు? ఎలా ఎగ్జామ్ చేయకుండా ఎట్లా పాస్ అవుతారండి? ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే యూ మస్ట్ స్టడీ. టేస్ట్ చేయి. టేస్ట్ చేస్తే 7 రకాల టేస్ట్ చూశాడు మోషే. 7 రకాలైనటువంటి రుచులండి. మీ ఇంటికి చదవండి. 5 గ్రంథాలు ఉన్నాయి కదా, పంచ గ్రంథాలు. వాటిలో తెలుస్తాయి. బండలో నుంచి నీరు వచ్చింది, జలం వచ్చింది, జీవజలం వచ్చింది, తేనె వచ్చింది, నూనె వచ్చింది, పాలు వచ్చినవి, కొత్త ద్రాక్షారసం వచ్చింది, అగ్ని వచ్చింది, పరలోకపు అగ్ని. మనం ఇంట్లో ఏదో వండుకోవాలి, ఏం చేయాలండి? ఏం కావాలి? పొయ్యి మట్టించాలి. ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని లైట్ కొట్టగానే వస్తుంది. అలాగే 6 లక్షల మంది అనుభవం ఉన్నది. ఇక్కడ ఈయనంట, నా కుమారుడు యేసుక్రీస్తు ఇప్పుడు నేను కొడుతున్నాను. ఆయనలో నుంచి 6 రత్నాలు వస్తాయి, 6 అమూల్యమైన ముత్యాలు వస్తాయి, అమూల్యమైనటువంటి బంగారపు నాణ్యాలు వస్తాయి. వాడితో నీకు ఇల్లు కడతాను. దేంతోనండి? ఈ బండ గ్రానైట్. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం వాడాలి? గ్రానైట్ ఇవి వాడుకుంటారు, కాస్ట్లీ వాడతారు. అక్కడ దేవుడు దావీదుకి ఈ బండ కొట్టుకున్నాడు. బండ కొట్టగానే బండల నుంచి ఏమని తెలుసండి? చూడండి, ఇప్పుడు యెషయా 54వ అధ్యాయము 11, 12 వచ్చినారు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో. ఒకటి చూడండి, ఒక ఆశీర్వాదం చూడండి. నీ కట్టడములు అంటే నీ ఇల్లు నీలాంజనములతో కడతాను. నీలాంజనములు అంటే తెలుసా అండి? పరలోకములో ఉన్న రత్నాలు, రకరకాల కలరగల రత్నాలు, ముత్యాలు. మన యూట్యూబ్లో నిన్నగా మనం చూశాను. ఒక సహోదరుడు రైతు పొలం దున్నుతున్నాడు, తెలంగాణ. పొద్దున్నే అన్నం పెట్టుకొని సద్దాన్ని పడి వెళ్ళి దున్నుతున్నాడు. రాత్రి సమయంలో వర్షం పడిందట.
దున్నుతున్నారంట. వాళ్ళ మిస్సెస్ ఆడ ఉందంట, దున్నుతున్నారంట. ఎదురుగా ఒక ముత్యం కనిపించిందంట. ముత్యం కనిపిస్తే కను చెదిరిందంట. ఆ గొర్రె ఆపేసి చూశాడంట. చూస్తే ఇంటది రత్నం ముత్యం. చూసి వాళ్ళ మిస్సెస్ని పిలిచాడు. ఇదేం చూడండి, ఇది వజ్రం అండి. ఎంతండి? అక్కడ పక్కన కొంటున్నారు. 1,80,00,000 కొన్నారు. వీళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు వెళ్ళి ఆడ టెంట్ వేసుకొని దేవులాడుతూ ఉంటారు. వర్షం పడుతున్నప్పుడల్లా దేవులాడుతూ ఉంటారు. అంటే శ్రీకృష్ణరాయుడి కాలంలో వజ్రాలు, రత్నాలు, ముత్యాలను ఈ కుప్పలుగా గింజలు అమ్ముతారు కదా, ఒడ్లు అమ్ముతారు కదా, ఆ విధంగా అమ్మారంట. కాలగర్భంలో అవి భూమిలో కలిసిపోయినాయి. అప్పుడు వర్షం పడినప్పుడు అవి కనిపిస్తున్నాయి. ఆ రత్నాలు కాదు, ఈ రత్నాలు. బండను కొట్టంగానే బండలోంచి నీలాంజనములు బయటకు వచ్చినాయి అంట. ఏంటి అండి? నేను దేవుని వాక్యం చెప్తున్నది. నీలాంజనములు అంటే ద జెమ్స్, కలర్ఫుల్ జెమ్స్ విచ్ వాస్ క్రియేటెడ్ టు ద హెవెన్. పరలోకములో ఉండే రత్నాలు, రకరకాల రంగుల రత్నాలు. నువ్వు కొట్టు. ఈ రాత్రి సమయం ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ముందు పెట్టి కొట్టు. వాక్యమైన స్థితితో కొట్టు. బండ పగిలిపోయింది. బండలోంచి ఏమొస్తుందండి? నీలాంజనములో. దాంతో నీ బిల్డింగ్ కడదామన్నాడు. కట్టడములు అంటే బిల్డింగ్లండి. ఒకటా రెండా? ప్రభు ఏమన్నాడండి? ఆ తండ్రి ఇంట, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ చదువు ఒకసారి. 14వ అధ్యాయం 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ. ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అపాన్ ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్. నేను వెళ్తున్నా ఎందుకు తెలుసా? మీకు ఇల్లు కడతానికే, మీకు కంటాలు కడతానికే. ప్రభు నమ్ముకున్న మీరు, జీవగ్రంథంలో పేరు రాయబడిన మీకు ఇల్లు కడతానే వెళ్తానండి. లేకపోతే నేను చెప్తా, వాస్తవం చెప్తా, నేను చెప్పేది కరెక్ట్. అయితే ఆ బండ మీద నీ స్థలం కావాలి. ఎవరంటే ఇప్పుడు మా ఇల్లు కావాలంటే మా అబ్బాయి స్థలం, ఇది ఈ స్థలం అంటే చూపిస్తాం. లేకపోతే ఎవరి స్థలం కడతామా? అలాగే ఆ బండ మీద నీకు స్థలం కావాలి. ఎంత బండ అండి? ఆకాశమంత బండ. ఆకాశమంతా ఆ బండలో నీకు స్థలం కావాలి. ఎందుకంటే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది కనుక నీకు స్థలం, నీ స్థలం, నీ బండని పగలగొడతా. దాంట్లోంచి ఏమొస్తాయండి? గుర్తుపెట్టుకోండి, అందరు తర్వాత అడుగుతా. నీలాంజనములో a colorful gems which was break up from the rock which is in the heaven. ఎంత గొప్ప మాట అండి. పగలగొట్టిన అనుభవం నీకున్నదా? నీలాంజనములు ఎప్పుడైనా చూసావా? దేవుడు ప్రధాన శిల్పి. ఆ శిల్పి చెప్తున్నా, ఇక్కడే కొట్టు, ఎక్కడ పడితే ఒకటి కొట్టగాకు, ఇక్కడే కొట్టు. నేను శిల్పిని, నేను మాస్టర్ స్కల్ప్టర్ ఇన్ ద హెవెన్ అట్ మై ఫాదర్ భోజం. తండ్రి రొమ్మున అనుకున్నటువంటి ప్రధాన శిల్పి నేను. నాకు తెలుసు ఎక్కడ నీలాంజనం ఇక్కడే ఉన్నాయి. ఎడగొట్టు. బంగారు వస్తే ఏడపోయింది అనుకోండి, నీడ ఉందని, ఎలుగుంది, ఎదికి దొరికిద్దండి. అంటే అక్కడ చీకటి ఉంది కదా, ఎదుగుతూ దొరికిద్దండి. దొరకదో. ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుకోవాలి. ఇక్కడ ఎక్కడ పడితే అడుగు కొట్టద్దు. ప్రధాన శిల్పి నేను. ఐఎమ్ ద మాస్టర్ స్కల్ప్టర్, మాస్టర్ బిల్డర్. నాకు తెలుసు ఎక్కడ కొట్టంటే కొట్టాడు దావీదు. కొట్టంగానే ఏమొచ్చినాయండి? నీలాంజనములో ఏ కలర్ఫుల్ జెమ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద రాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో నుండి నీలాంజనం రాసులు వచ్చేసింది. దాంతో నీ ఇల్లు కడతాను దావీదు. ఎంత కడతానండి? నీలాంజనంలో నీ ఇల్లు కడతాను, నీ ఇల్లు కడతాను, నా ఇల్లు కడతాడు ప్రభు. నాకు ఒక నిరీక్షణ ఉంది, నా మిస్సెస్కి ఒక నిరీక్షణ ఉంది. మేము చనిపోయిన తర్వాత ప్రభువు నమ్మునా అనుకుంటాం. దేవుడు నాకు ఇల్లు కట్టాడు, నా భార్యకి ఇల్లు కట్టాడు, మా పిల్లలకు కూడా ఇల్లు కట్టాడు. నువ్వు చెప్పగలవా? నీ పునాది దేందండి? నీ కంటాలు దేంతనండి?
నీలాంజనములో. రెండో చదవండి, నీలములతో. నేను చెప్తాను కదా, ఒక్కళ్ళే స్పష్టంగా చదవండి, అందరూ కన్ఫ్యూజ్ అయిపోరు, వినేవాళ్ళు కూడా అర్థం కాదు. ఎస్, నీలములతో. నీ పునాది వేస్తాను కదా, ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాను కదా. దేని మీద పునాది వేస్తాను? నా కుమారుడు యేసు క్రీస్తు మీద. ఆ బండ మీద పునాది వేస్తాను. ఆ పునాది దీంతో తెలుసా అండి? నీలము. అది బ్లూ కలర్ స్టోన్. ఆకాశం ఎలా ఉంటుందండి? మీరు ఎప్పుడు చూసారు? చదువుకునే పిల్లలు తెలుసు. నీలం అంటే ఎలా ఉంటుంది? బ్లూ కలర్. ఆకాశం ఇప్పుడు కనిపించలేదు, కానీ తెల్లవారుజామున ఆకాశం ఎలా కనిపిస్తుందండి? నీలము. ద బ్లూ కలర్ స్టోన్స్ హ్యాస్ బిన్ లైడ్, హ్యాస్ బిన్ ఫౌండేషన్ అపాన్ ద జీసస్ క్రైస్ట్. నేనే వేస్తానయ్యా, నీకు బాధ ఏంది? నీకు కట్టేది నేనే, నీ వల్ల కాదు. నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో వెరిఫికేషన్ చేసుకోదే నీ పని. నేను కడతా. సమస్తమును కట్టువాడు దేవుడే. నువ్వు చేయలేవు. నువ్వు చేస్తే మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. నేను చేస్తా. నేను పునాది వేస్తే తీయలేడు. నేను పునాది వేయకపోతే ఎవడు వేయలేడు. నేను ఓపెన్ చేయకపోతే తాళం డోర్ ఎవరికి రాదు. నేను ఓపెన్ చేస్తే డోర్ ఎవరు వేయలేరు. అంత పవర్ శక్తి నాకు ఉన్నది. నేను చేస్తాను. కనుక నీ పునాదిని ఏమన్నాడండి? బహువచనం ఉంటుంది, నీలం అని ఉండదు, నీలములు అని ఉంటుంది. నీలము. A blue cover stones has been laid, the foundation upon the rock of Jesus Christ. ఎంత గొప్ప. అలాంటి ఇల్లు ఇప్పుడు చూసావు నువ్వు? చూసారండి? ఒకసారి చూడు, మనోనేత్రంతో చూడు, వాక్యంలో చూడు. ఒకసారి చూడు, మర్చిపోలేవు. తర్వాత మాట్లాడండి. రెండు ఎక్కడ? మాణిక్యము, మణులు. మాణిక్యము వేరు. రెండు క్లబ్ చేశాడు దేవుడు. మాణిక్యములో మణులతో నీ కోట కొమ్ములను. అంతవరకేనమ్మా. ప్రతిదీ ఒక్కొక్కటి అనాలిసిస్ చేసుకుంటారు. కోట. ఇప్పుడు మనం ఎరుగుదాం. ఏ కోట అది? కొండవీటి కోట. ఆ కోట లోపలికి వెళ్తే 14 గురుతులు ఉన్నాయంట. పాతకాలంలో ఎప్పుడో చేసింది అది కోట. రాజులు పరిపాలన చేసిన కోట. వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది వెళ్ళి తవ్వుతున్నది. ఆ కోటలో ఉన్న బంగారం, ముత్యాలు, రత్నం అని తవ్వుతున్నారండి. ఒకసారి నేను వెళ్ళాను. చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఎన్ని కోటలు ఇక్కడ నీ కోట కొమ్ములను ఎక్కడ? రెండు మాటలు అక్కడ. మాణిక్యము, మణులు, కార్బంకుల్ అన్నారు ఇంగ్లీష్ లో. ఇట్ హ్యాస్ బిన్ లైడ్, కార్బంకుల్ స్టోన్ అండ్ జమ్స్. మణులతో, రెండుతో క్లబ్ చేస్తా, గుచ్చుతో ఇక్కడ నీ కోటలు కనిపిస్తుంది. ఎంత గొప్ప కృపండి. నువ్వు అడగాలే, అడుగుడి మీకు. యూ మస్ట్ ఆస్క్. అన్లెస్ ఆస్క్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వు అడగాలండి. ప్రభు వాగ్దానం చేస్తాను. నేను వెళ్తున్నాను, నా పని పూర్తి అయిపోయింది, నేను వెళ్ళి ఆ పని మీద ఉన్నా. నా తండ్రి దగ్గర చాలా ఉన్నాయి. మీ ఇల్లే కాదు, చాలా గృహాలు ఉన్నాయి, నివాసములు కలవు, అనేక ఆది కాండం మొదలుకొని మొదటి మానవుడైన ఆదాము మొదలుకొని ఈ సృష్టి అంతమయ్యే వరకు ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడినవో వాళ్ళందరికీ నివాసాలు ఉన్నాయి పరలోకంలో. వాళ్ళలో నువ్వు ఒకడవి. ఏంటండి ఇన్ని అన్నాడు? మాణిక్యములు, మణులతో. మాణిక్యముడి కార్బంకులు, అది బ్యూటిఫుల్ జమ్స్. ఏమండి, ఎంత గొప్పండి. రెంటిని కబ్బు చేసి కోట తొమ్మిది కడతా. చూసిన లూసిఫర్ గడగడ ఉనికిపోయింది. అమ్మో, దావీదుని దేవుడు అని దీవించాడు, ఎంత ఆశించాడు. తన ఇల్లు అలా ఉందా? తర్వాత మాట చదవండి. ఇక్కడ ఒక మాట, సూర్యకాంతములతో. నీ గుమ్మం అంటే ఏంటండి? గుమ్మం అంటే ఏంటండి? డోర్. గుమ్మం అంటే ఏంటండి? గుమ్మం అంటే ఏంటి? దర్వాజా. డోర్ కదా, ద్వారం.
ద్వారం యొక్క దానికి వేసినటువంటి రంగు ఏంటి తెలుసా? సూర్యకాంతపు రాయి. జాస్మిన్ ఫ్లవర్ has been laid upon your doors in the heaven. ఏమండి, పరలోకంలో మన దేవుడు నూతన యెరూషలేము కట్టాడు. మొట్టమొదటి పునాది తెలుసా? సూర్యకాంతపు రాయి. ఈ చదవండి ప్రకటన గ్రంథం 16 19:16 ఉంటుంది. తీగాలి, ఓపెన్ చేయొద్దు, ఆడ ఉంటది. మొట్టమొదటి పునాది సూర్యకాంతపు రాయి. సూర్యకాంతపు రాయి అంట. ఆ డోర్ దగ్గర పోగానే ఈ సూర్యకిరణాలు సూర్యకాంతం మీద పడంగానే నీతి సూర్యుడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు. మన ప్రభు ఏంటండి, ఎలాంటి నీతి సూర్యుడు. నీతి సూర్యుడు యొక్క ప్రతిబింబం నువ్వు చూడాలంటే ఆ డోర్ దగ్గర నిలబడు. ఇది గుమ్మము, ఇది యెహోవా గుమ్మము, దీనిలో నీతిమంతులు ప్రవేశించెదరు. ఆ గుమ్మం దేంతో కట్టబడిందండి? సూర్యకాంతపు రాయి. ఆ సూర్యకాంతపు రాయి మీద పరలోకం వెలుగు రాగంగానే నీతి సూర్యుడి యొక్క రిఫ్లెక్షన్ బయటకు వస్తుందట. యేసు ప్రభు నీతి సూర్యుడండి. నీతి సూర్యుడిని చూడాలంటే ఆ గుమ్మం కాడపో, ఆ గుమ్మం దగ్గర నిలబడు. ఆ గుమ్మంలో దేవుడు సూర్యకాంతపు మణులను పొదిగాడు. ఇట్లా ఆ సూర్యకిరణాలు పడంగానే నీతి సూర్యుడు కనిపిస్తున్నాడు. యేసు ప్రభు నీతి సూర్యుడు కనిపిస్తున్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ చదవండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. The son of righteousness has been risen at the door of the heaven in the heaven. నీతి సూర్యుడు నీకు కనిపించాలంటే ఆ డోర్ కాడ నిలబడు. దావీదు నీతి సూర్యుడు యేసు స్పష్టంగా కనిపిస్తాడు. తర్వాత చదవండమ్మా, అది తీసేసేయండి. తర్వాత అమ్మా యెషయా గ్రంథము 54వ అధ్యాయము ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను, యువర్ కాంపౌండ్ వాల్ హ్యాస్ బీన్ రైడ్, ప్రెషస్ స్టోన్స్ ఆఫ్ ద హెవెన్, యువర్ కాంపౌండ్ వాల్స్ హ్యాస్ బీన్ లైడ్ అపాన్ ద ప్రెషస్ స్టోన్స్ ఆఫ్ ద హెవెన్. నీ సరిహద్దులను, నీ గోడ ఉంది కదా, గోడ ఆ గోడలు దేంతో అన్నాడండి? ప్రశస్తమైన మొత్తం ఎన్ని రత్నాలు చెప్పండి. మొట్టమొదటి అండి నీలాంజనము, రెండవది మూడవది మాణిక్యము మణులు, 4వది సూర్యకాంతి, 5వది 5 రత్నాలతోటి నీకు ఇల్లు కడతాను దావీదు. నేను మాస్టర్ బిల్డర్. 5 రత్నాలు కనిపించేది ఇక్కడే. ఆ బండ క్రీస్తే. ఆ బండ నువ్వు వాక్యం అనే సుత్తుతో కొట్టు. కొంతమంది బైబిల్ యాజ్ ఈజ్ అట్టే ఉంటుంది. ఆది కాండం నుంచి ప్రాణ గ్రంథానికి ఓపెన్ చేయరు, అట్టే ఉంటుంది. చదివినట్టు ఆధారాలు ఉండవు. కొత్త చీర కట్టుకుంటే 1 నెల కట్టుకుంటే 2 నెలలు, సంవత్సరం కూడా ఎలా ఉంటుంది చీర? నలిగిపోయి మాసిపోయింది. బైబిల్ మాసిపోవాలి. రీడ్ ద బైబిల్ సో మెనీ టైమ్స్. ఇస్సాకు ఆదేశం ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. హి రిసైవ్డ్ 100 folds of the blessing has been reserved from God. విత్తనం వేసాడంట. ఎంత వచ్చింది పంట? 100 మార్కు వచ్చినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ కొట్టవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొట్టాలంటే 100 మార్కు వచ్చినాయి ఇస్సాక్కి. ఇస్సాకు ఆదేశం ఉన్నవాడై ఆ సంవత్సరం విత్తనము వేసి 100 ఫలము పొందెను. పొందుతున్నావా? లేదు ప్రభువా, నాకు 30 అంతులి 60 అంతులి అనకో. అట్లా అంటే దేవుడు ఊరుకోడు. నాకు 100 కాదు, ఇంకా ఎక్కువేనా? ఏమండి, తెలివి పుట్టించు మాటలు మేర కోరితివా, ఉపదేశం ఇరటం మానుకొనుము. బైబిల్ చదవడం మానేసాయి. క్రొత్త బైబిల్ నలిగిపోవాలి, చదవాలి. రీడ్ ద బైబిల్ సో మెనీ టైమ్స్. ఏమండి, అప్పుడు నీకు తెలియజేస్తాడు. అప్పుడు రాసుకో. నోట్ మీద రాసుకుని హృదయంలో రాస్తాడు దేవుడు.
హృదయంలో రాసే దేవుడు నోట్లో రాసే నోట్స్ మీద రాసేది నువ్వు. కొత్త బైబిలే ఉంచుకో, మాసిపోవాలి, నలిగిపోవాలి. అలా ఉంటేనే దావీదు లాంటి మనసు నీకు వస్తుంది, ఇస్సాకు లాంటి మనసు నీకు వస్తుంది. ప్రభువా, ఆ దేశం ముందున్న నేను 100 బస్తాలు వచ్చినాయి కదా అంటే ఇక ఊరుకో అని అనగా, ప్రభువా నాకెంకు ఈ ప్రభు అన్న. మీకు ఎవరికైనా సరే 100 మార్కులు వస్తే ఏమండి అది చాలండి 100 కొంచెం అనుకుంటాం. బైబిల్ దానికి విరుద్ధం. 100 కాదు, టెస్ట్ మొత్తం నేను చదవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ నేను పాస్ అవ్వాలి, ఐపీఎస్ పాస్ అవ్వాలి అంటే పుస్తకాలు పురుగైపోవాలి. చదివితేనే నీకు 100 మార్కులు, లేకపోతే 35 మార్కులు స్టాంపింగ్ మార్కులు. ఇంకా బాధ అయితే 60 మార్కులు. 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 నువ్వు ఉండాలి ఈ రాత్రి సమయంలో. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. తర్వాత నుంచి కళ్ళు మూసి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, ఈ కొందన దావీదుకు పరలోకంలో యేసుక్రీస్తు అనే పునాది మీద మంచి గృహాన్ని కట్టావు దేవా. అది ప్రాక్టికల్గా ప్రభు మనోనేత్రం తిరిగించబడి దావీదు చూసి సంతోషించాడు దేవా. అలాగే సహోదరులందరూ కూడా పరలోకంలో మా కొరకు ఇల్లు కట్టమని, రత్నాలతో ముత్యాలతో ప్రభు మణిమాణిక్యములతో మా కొరకు మీరు సిద్ధపరిచిన గృహాన్ని బట్టి వందనాలు తెలియజేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న విజయ్ కుమార్ పాస్టర్ గారికి కూడాను చిరు సన్మానం అండి. సభలు కొడదాం సేవకుల్ని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఉన్నతం చేసిన ప్రభువా, ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో రక్షణ సువార్త సభల ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్న దాన్ని బట్టి కొందరు తెలియజేస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క సువార్త సభల ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి నీ కృప దయచేయమన్నావు తండ్రి. వారు ఆత్మీయ జీవితంలో బలపరచబడటానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక మంది తమ యొక్క జీవితాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు తండ్రి. నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ప్రేమను బట్టి, నీ సజీవ రెక్కలో మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. మేము ఈ లోక కొరకు పరిగెత్తకుండా పరలోకంలో మా కొరకు స్థిరమైన ఇల్లు కట్టుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఈ యొక్క సువార్త సభలు నిర్వహిస్తున్నటువంటి సంఘాన్ని మీరు ఆశీర్వదించవస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించవస్తున్నాం తండ్రి దేవా. సంఘ కాపరి కుటుంబాన్ని, ఆయన బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఎవరైతే ఈ యొక్క మీటింగ్ కి స్పాన్సర్ చేసి ఉన్నారో వాళ్ళ కుటుంబాలని 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 దంతులుగాను విస్తారముగా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి దేవా. రేపు జరగబోయే
మీటింగులో కూడా మీరే తోడుగొనవలసిన తండ్రి దేవా. రేపు దైవ సేవకు చెప్పే వర్తమానంలో మీరే తోడుగొనవలసిన తండ్రి. వాతావరణాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోమని నడుచున్నాం తండ్రి దేవా. దైవ సేవకులు వర్తమానం చెప్పినట్లు మాకు నీలాంజనములతోనూ మణి మాణిక్యాలతోనూ నీలములతోనూ మా కొరకు ఇల్లు సిద్ధపరచమడుచున్నాం తండ్రి దేవా. ఎవరైనా రక్షణను నిర్లక్ష్యం చేసిన ఇదే అనుకూల సమయం తండ్రి దేవా. వారు రక్షణ పొందడానికి కృప దయచేయవలసిన తండ్రి దేవా. అపోస్తుల కార్యంలో చెప్పబడినట్లు బాప్తీసం పొంది మారు మనసు పొంది నీ యొక్క సంఘంలోకి చేర్చబడడానికి నీ కృప దయచేయవలసిన తండ్రి దేవా. ఎవరు రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నీ యొక్క రక్షణ పొందడానికి నీ కృప దయచేయమడుచున్నాం తండ్రి దేవా. అటువంటి బిడ్డను మీరు నడిపించమడుచున్నాం తండ్రి దేవా. నీకు వందన తెలియజేస్తున్నాం దేవా. మేము తిరిగి మా గృహానికి ప్రయాణమై వెళ్ళుచుండగా మా ప్రయాణంలో మీరే తోడుకొనవలసినాం తండ్రి. గమ్యస్థానం చేరేంత వరకు నీకు కాపుదలు దయచేయవలసినాం తండ్రి దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించవలసినాం తండ్రి. ప్రతి ఒక్క సంఘ బిడ్డ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించవలసినాం తండ్రి. వాళ్ళ పిల్లలు మీరు ఆశీర్వదించవలసినాం తండ్రి. మనవల్ని మనవరాలను ఆశీర్వదించవలసినాం తండ్రి. వారి యొక్క పిల్లల చదువులో మీరే తోడుకొనవలసినాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి దేవా. పరలోకం నుండి విస్తారమైన ఆశీర్వాదాలు యొక్క సంఘం మీద కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఇవన్నీ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మాడుతున్న ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనోన్య సహవాసము, దేవుడు గ్రామాన్ని సంఘాన్ని ప్రేమించి ఆశీర్వాదకరమైనటువంటి సువార్త సభలను ఏర్పాటు చేయగా సంఘములో ఉన్న ప్రతి కుటుంబమునకు దేవుడు తన వాక్యమును ప్రకటింపచేసి రక్షణ లేనటువంటి అందరినో రక్షణలోనికి నడిపించి దేవుని వైపు మరలేటువంటి మనస్సులను ప్రతి వారికి కూడా దేవుడు అనుగ్రహించి సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ రోజున దైవవాక్యాన్ని అందించినటువంటి సేవకులను, మరి ముఖ్యంగా ఈ 2వ దినాన ఈ సభ జరగడానికి ఆర్థికంగా సహకరిస్తూ ఉన్న యామర్తి విక్రమ్ గారిని, రమ్య గారులను, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఈ సభలో పాల్గొనినటువంటి మీ అందరినీ ప్రభువు దీవించునుగాక.